This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. యాభై వసంతాలు పూర్తి చేసుకున్న గోపా సంఘం స్వర్ణోత్సవ సంచికను విడుదల చేసిన మంత్రి పొన్నం. పోలీసుల అదుపులో మరో దోషి, పరారీ నిందితులను పట్టుకుంటామన్న సిపి గౌసాలం. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన దేవ్జీ, కుంపల్లిలో పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కొరుట్ల మండలంలో యువకుడి మిస్సింగ్, గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి, బంధువులు. ఇక వార్తలోని వివరాలు. గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. గోపా ప్రతినిధులు రూపొందించిన స్వర్ణోత్సవ సంచికను హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. గౌడ కులస్తులలో ఐక్యత చైతన్యం చేయడం, సంఘాన్ని ప్రోత్సహించే విధంగా గోపా ఏర్పడిందని మంత్రి పొన్నం అన్నారు. గోపా 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా గోపా స్వర్ణధార సంచికను ఆవిష్కరించామని చెప్పారు. గౌడ కులస్తులలో చైతన్యాన్ని నింపేందుకు గోపా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ గోపాలో సభ్యులుగా చేరి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలలో చేపట్టాలని సూచించారు. గోపాలో భాగస్వామ్యులు కానివారు భాగస్వామ్యంపై గోపా పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు గోపా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా గోపా స్వర్ణధార పేరు మీద ఒక మ్యాగజైన్ తీయడం సంతోషం. గౌడ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ కు సంబంధించి చైతన్యం తేవడము, ఐక్యత ద్వారా వృత్తిని కాపాడుకుంటూ సంఘ సంస్కారం ద్వారా కొంత విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యావంతులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా మరి గోపా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, గోపాల సభ్యులుగా చేరి మరి సంఘాన్ని పటిష్టపరిచి భవిష్యత్తులో మరి ఐక్యతకు సంబంధించి లేదా ఇతర సేవా కార్యక్రమంలో అందరూ కూడా విధిగా పాల్గొనాలని 50 సంవత్సరాల చరిత్రలో భాగస్వాములు కాని వారంతా కూడా ఇంకా ముందుగా భాగస్వాములై గోపా పటిష్టత కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ గోపాలో శ్రమ పడుతున్న వాళ్ళందరికీ పేరు పేరున్న హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సంచలనంగా మారిన పీఎంజే జ్యువెలరీ చోరీ ఘటనలో మరో నిందితుడిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతూ ఉండగా తాజాగా వీరి విచారణ గడువు ముగిసింది. డబ్బు, బంగారం ఎక్కడ దాచారనే సమాచారం కోసం A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్లను విచారించారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకునేలా పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. వీరి వద్ద నుండి 2 పిస్టల్స్తో పాటు మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A10 నిందితుడైన అమర్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం కరీంనగర్ కు తీసుకువస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని సిపి గౌసాలం తెలిపారు. ఈ పీఎంజే జ్యువెలరీ షాప్ డకాతి కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ కోసం ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ మంత్ 3rd మే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ లిమిట్స్లో ఈ డకాతి చేయడం జరిగింది. ప్రీవియస్లీ దీంట్లో
3 accused were arrested. Additionally, a gang leader, mainly A1 Subodh Singh in this case, వాళ్ళు కూడా పూర్ణియా జైలు బీహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది పీటీ వాళ్ళు. 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ మేము తీసుకున్నాం. 4వ రోజు వాళ్ళకి డెలివరీ తీసుకున్న తర్వాత నిన్న మనకి కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. ముఖ్యంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిట్ ఫుడ్ వాడాలి ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిల బైపాస్ రోడ్ దగ్గర బుషెస్లో వీళ్ళు ఈ అఫెన్స్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజిన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందిస్తూ సత్కరించారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. గ్రామంలో పల్లె దవాఖానాలు, మహిళా సమైక్య భవనాలు, కుల సంఘ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శేఖర్, జగదీష్, ఉప సర్పంచులు ఉపేందర్, సుజాత, నరేష్, ప్రభాకర్, ఎంపీఓ సలీం, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, పాక్స్ చైర్మన్లు మల్లారెడ్డి, నరసింహారెడ్డి, సర్పంచులు, నాయకులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఒక్కటే కొద్దిగా అంతా వెనుక పడ్డది, తప్పకుండా 2 గంటల కూడా అయిపోయింది, దగ్గరికి వచ్చింది. ఇది కూడా పూర్తి చేయిస్తాం. 90% చేసి 10% ఆపరేటు దాని మీద కూడా మాట్లాడతా చేయిస్తాం. ఇదివరకు కూడా చెప్పినాం, ఆరోగ్యమే మహాభాగ్యం. రోగాలు రాకుండా చూసుకోవాలంటే మీరు కూడా ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ అనేది ఎటువంటి తట్టు ఇవ్వద్దు. ప్లాస్టిక్ వాడది నడవదు, కానీ అది వేరే ఇవ్వాలి. ఇవన్నీగా మర్చిపోవాలి. ఇది కాలది, కరగదు, మురగదు. నాకు ఇంత సంతోషం ఎంతుందో బాధ అవుతున్నది. ఇళ్ళలో కూడా మనం ఆలోచన చేయాలి. మనం ప్లాస్టిక్ కవర్లలో అన్ని కూరగాయలు అన్ని పెట్టి ఒకరికి ఇవ్వద్దు. ప్లాస్టిక్ వేరే ఇవ్వాలి, ఇది వేరే ఇస్తే ఆ ప్లాస్టిక్ దానికి అరగబెట్టేందుకు ఏదో చేస్తున్న వేరే వాళ్ళు తీసుకోపోతారు. మన దగ్గర అరగదు. ఆలోచన చేయండి. మనం ఇళ్ళలో కూడా ప్లాస్టిక్ గ్లాసులు అవి వాడద్దు. మళ్ళీ ఎక్కడి కాలం లెక్కనే స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు అవి వాడుకుంటేనే మన ఆరోగ్యానికి కూడా మంచిది. గుట్కా, తంబాకు బంద్ చేయాలి. జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో యజ్ఞ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అగ్నివీర్ పరీక్షల్లో ఉద్యోగాలు పొందిన వారిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. 12 మంది యజ్ఞ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది ఎంపిక కాగా ఆ యువకులని సన్మానించి అభినందనలు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేశారని కళాశాల యాజమాన్యం గుర్తు చేసింది. ఉద్యోగాలు పొందిన యువకులకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కటికపల్లి గంగారెడ్డి, అకాడమీ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీఓ రవిబాబు, సీనియర్ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా సురేష్, ప్రధాన కార్యదర్శి సాగి శ్రీధర్రావు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు అందరం కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ప్రైవేట్ అకాడమీ కావచ్చు, కానీ మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్న మా వాకర్స్ అంతకుముందు ఇట్లనే ఎవరో ట్రైనింగ్ ఇస్తే మరి శ్రీకాంత్ ఇచ్చినట్టే డైలీ అప్పుడు నేను పోలీస్ ఇచ్చింది డైలీ బ్రేక్ఫాస్ట్కి అప్పుడు ఆరోగ్యం ఎస్ఐ ఉండే, ఇప్పుడు ఆ ఎస్పీ ఇన్ఛార్జ్ పెట్టింది. అప్పుడు నేను రోజు బ్రేక్ఫాస్ట్కి ఇంత పండు రాగి జవాకు నేను సపోర్ట్ చేసాను. మరి మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు మా రాజన్న మాకు ఎప్పుడు అండగా ఉంటాడు అన్నట్టు అట్లా ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేస్తే సరిపోతుంది 70 మందికి. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాలి. మన దేశం కోసం, మన యువత కోసం అందరం తలా ఒక చేస్తే బాగుంటుందని చెప్పి కూడా. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దేవ్జీని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. హైదరాబాద్లోని కొంపల్లిలో గల ఓ ప్రైవేటు హాస్పిటల్లో దేవ్జీ చికిత్స పొందుతూ ఉండగా మేడిపల్లి సత్యం ఆసుపత్రికి విచ్చేశారు. చికిత్స పొందుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అరగంటకు పైగా విప్లవ ఉద్యమం అనుభవాలను మేడిపల్లి సత్యంతో దేవ్జీ పంచుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలను చూసి ఆయన ఆత్మీయంగా పలకరించారు. ఇటీవల లాసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించిన దేవ్జీకి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలో యువకుడి అదృశ్యం కలకలం రేపింది. మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి 12 రోజులుగా అగుపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవీఆర్ఎస్ కాలేజీలో ఇంటర్న్షిప్ వెళ్లిన అంకం రాహుల్ అక్కడ విద్యార్థులతో గొడవ జరిగినట్లుగా సమాచారం. మాతృశ్రీ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కొడుకు కనబడకపోవడంతో తల్లి వనిత గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అన్నయ్య కోసం చెల్లెలు హారిక కంటతడి పెడుతోంది. కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేశం హైదరాబాద్లో ఉంటూ వెతుకుతున్నారు. రాహుల్ని అప్పగించాలంటూ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి గొడవలు పడకుండా ఎప్పుడూ చదువుపైననే దృష్టి పెడతాడని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ అక్కడ ఎంవీఎస్ఆర్ కాలేజీలో చిన్న గొడవ అయింది. పిల్లలు ఏమనుకున్నారో తెలియదు. ఇక ఈయన వస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు కూడా. వాళ్ళని కూడా పిలిచి అడిగిండు. కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని మా పిల్లలు. ఎన్ని రోజులు 10 రోజులు అవుతుంది, 12 రోజులు అయ్యాలట. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రాయించినాము, కేసు పెట్టినాము. సరే ఆయన ఏం తప్పలేకపోయినా ఆయన మీకు వచ్చేసరికి ఆయన ఏం చేయలేకపోయాడు. భయపడ్డాడు. ఇంటికైనా ఎక్కడికైనా అని ఎట్లుంటుంది ఏమనుకున్నాడో, అలా ఏమని బెదిరించిందన్నది మాకేం తెలియదు. అసలు ఏం కూడా ఉన్నది కూడా తెలియదు. ఆయన వస్తేనే ఏమని చెప్తేనే తెలుస్తుంది కానీ అప్పటిదాకా ఏం తెలియదు. ఆయన ఇంటికి రావాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళకి 2 పిల్లలు సార్, బాబు పాప. వాళ్ళు మస్తు కష్టంతో ఆయన ఇప్పటి వరకు చదివించింది సార్. ఆయన నిన్నే వాళ్ళ ఆశలు అన్నీ నిన్నే ఉన్నాయి. 1 ఇయర్ అయితే అయిపోద్ది సార్ చదువు. ఈ లాస్ట్ మూమెంట్లో ఇట్లా చేసుడుకు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కరీంనగర్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 12వ డివిజన్ రామచంద్రాపురం కాలనీలో 17 లక్షల నిధులతో చేపట్టనున్న సిపి రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రామచంద్రపూర్ కాలనీ ప్రజల దీర్ఘకాలిక అవసరమైన ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి అయిన అనంతరం రాకపోకలు సులభతరం కావడంతో పాటు స్థానికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 12వ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీలరావు గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు గారి ఆధ్వర్యంలో దాదాపు 20 లక్షల మున్సిపల్ సాధన నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి లక్ష్యంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దాదాపు మున్సిపల్ సాధన నిధుల నుండి 10 కోట్ల రూపాయల నిధులతోని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు 66 డివిజన్లో చేపట్టడం జరిగింది. అలాగే యూఐడిఎఫ్కి సంబంధించి 50 కోట్ల టెండర్లు ప్రాసెస్లో ఉన్నాయి. అవి త్వరితగతిన పూర్తి చేసి 66 డివిజన్లో పనిచేసే విధంగా కాంట్రాక్టులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మనకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల సుతా ఆమోదం పొందడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. జాతీయ రహదారులతోని ఒక కరీంనగర్ అనేది ఒక గ్లోబల్ సిటీగా మార్పు చెందడం జరుగుతుంది. గతంలో స్మార్ట్ సిటీ ద్వారా మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా ఒక కరీంనగర్ ఒక గ్లోబల్ సిటీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి నగరపాలక సంస్థ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలు ఓ దంపతుల పెళ్లి రోజును వినూత్నంగా జరిపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో మామిడి తోటలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో విందును ఏర్పాటు చేయడంతో పాటు కట్న కానుకలు అందజేసి దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది ఉపాధి హామీ కూలీలు పనులకి హాజరయ్యారు. పనులు ముగిసిన అనంతరం మాట్లాడుకుంటుండగా పోరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి, సత్తమ్మ దంపతుల పెళ్లి రోజు విషయం చర్చకు వచ్చింది. వెంటనే తోటి కూలీలు అక్కడే ఉన్న పచ్చని మామిడి తోటలో పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మామిడి చెట్ల మధ్య తోరణాలు ఏర్పాటు చేసి దంపతులతో కేక్ కట్ చేయించారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయానికి తగ్గట్టుగా మటన్ బగారా అన్నం, మక్కగూడలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన కూలీలందరూ కట్న కానుకలు అందజేసి దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి మధ్యలో సాదాసీదా కూలీల మధ్య జరిగిన ఈ ఆత్మీయ వేడుక స్థానికులను ఆకట్టుకుంటోంది. మానవ సంబంధాలు, పరస్పర ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచిన ఈ పెళ్లి రోజు వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట తనిఖీలు నిర్వహించారు. ప్రగతి నగర్ కేసీఆర్ కాలనీలో చేపట్టిన సోదాల్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ స్వయంగా తనిఖీలు చేశారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 51 బైక్లను సీజ్ చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా కాలనీలోని యువకులు, మహిళలను పోలీసులు కలిసి వివరాలు తెలుసుకున్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని సిపి అంబర్ కిషోర్ ఝా అన్నారు. కాలనీలలో ఎలాంటి ఇబ్బంది కలిగించినా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ ఝాతో పాటు ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సి ఇంద్రసేనారెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్లో గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ పరిధిలో కార్డన్ సర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి భాగంగా మేము ప్రగతి నగర్ కేసీఆర్ కాలనీ వచ్చాము. ఇక్కడ కార్డన్ సర్చ్ ప్రోగ్రాం చేసి మేము ఇక్కడ అందరు జనాభాలతో కూడా మాట్లాడాము. మెయిన్గా ఇక్కడ యూత్ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ గురించి మనకు తెలిసింది. అదేవిధంగా నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరికీ భరోసా ఇచ్చాము. మెయిన్గా మనకు ఉన్న ఇక్కడ లేడీస్కి మీరు భయం లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ చేయండి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనము ఒక డెమో కూడా చూపించాము. ఒక 100 కాయిల్ డాయల్ ఒక 2వ నంబర్ నుంచి కాల్ చేసిన విదిన్ 3 నిమిషాలను మనకు పోలీస్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా మెసేజ్ పోయింది, రెస్పాండ్ వచ్చింది. సో ఇదే మనకు తెలంగాణ పోలీస్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఎప్పుడు కూడా బాధ ఉంటే ఇమీడియట్గా మనం పబ్లిక్ దగ్గర వాళ్ళకి బాధకి సమాధానం కోసం వచ్చేస్తాము. కొన్ని విషయం మీద అవగాహన కూడా పెంచుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము. ఎస్పెషల్లీ మత్తు పదార్థం గురించి పోలీస్ చాలా ఫర్మ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మేము అలా చేయము. ఎవరెవరికి మనం పట్టుకుంటున్నాము, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి మేము డి అడిక్షన్ సెంటర్కి పంపించాము. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. సాధారణంగా చెరువులలో మత్స్యకారులు పట్టే చేపలు సుమారు 2 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటాయి. కానీ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చెరువులో మృగశిర కార్తె సందర్భంగా చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. మత్స్యకారులు చెరువులో చేపలు పడుతూ ఉండగా సుమారు 26 కిలోల బరువు ఉన్న చేప దొరకడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బొచ్చ రకానికి చెందిన 26 కిలోల చేప దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అరుదైన చేప ఇంతవరకు చెరువులో ఎప్పుడూ చూడలేదని వారు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ అనుశ్రీ హాజరయ్యారు. కార్యాలయ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధుల యోగ సాధన చేసి ఆట విడుపుగా కబడ్డీ, మ్యూజికల్ చైర్ వంటి ఆటలను ఆడుతూ సరదాగా గడిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హ్యాపీ సండే పేరిట సిబ్బందిని ఉత్తేజపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. పరిశ్రమలకు నిలయం అయిన రామగుండంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే హ్యాపీ సండే ఈరోజు 99 రోజుల కార్యక్రమంలో చివరి సండేగా ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు హ్యాపీ సండే కార్యక్రమంలో
ఈరోజు మానసిక ఉల్లాసం కోసం ప్రభుత్వం మెట్రో నగరాలకే పరిమితం చేసిన ఈ యోగా కానీ లేకపోతే మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు కానీ ఇవన్నీ కూడా ప్రతి చివరి గ్రామం వరకు కూడా చేరాలి. ఈ యోగాతోటి కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఆటల పోటీలతోటి మనసు ప్రశాంతత ఉండడమే కాకుండా మానసికంగా శారీరకంగా మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది కనుక ఆ రకంగా ప్రతిరోజు కూడా నిజంగా మెప్పవాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. వారు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మన సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం లాస్ట్ సండే హ్యాపీ సండేస్ అనే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన రామగుండ కార్పొరేషన్ పరిధిలో యోగా అండ్ ఉమెన్ అంటే సండే ఫండే అనే యాక్టివిటీస్లో బాగా చేస్తున్నాను కాబట్టి యోగా అండ్ సమ్ గేమ్స్ మ్యూజికల్ చైర్ అండ్ కబడ్డీ టైప్ గేమ్స్ అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్కి మనకి ముఖ్యంగా వచ్చిన మేయర్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీషియల్స్కి, కార్పొరేటర్స్కి, డిప్యూటీ మేయర్ గారికి, మా మున్సిపల్ స్టాఫ్కి, మెట్మా స్టాఫ్కి అందరికీ థ్యాంక్ యూ. భారత సైన్యంలో చేరేందుకు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ సరైన వేదిక అని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఫలితాలలో ఈ అకాడమీ విద్యార్థులు వివిధ విభాగాలలో రికార్డు స్థాయిలో 193 ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను చైర్మన్ సతీష్ రెడ్డి పుష్పగుచ్చం అందిస్తూ అభినందించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీలో 157 మంది, టెక్నికల్లో 17 మంది, ట్రేడ్స్ మన్లో 14 మంది, క్లర్క్లో 1, ఎయిర్ ఫోర్స్లో 4 విద్యార్థులు ఎంపిక అయ్యారని సతీష్ రెడ్డి తెలిపారు. ఇందులో 2 అమ్మాయిలు శ్రీజ, మధుమిత ఉన్నారని చెప్పారు. మారిన ఎంపిక విధానానికి అనుగుణంగా ప్రతిరోజు పరీక్షలు, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం వల్లనే ఈ ఘనత సాధించామని చెప్పారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చేరి నిరుద్యోగ యువత సైనిక ఉద్యోగాల కలలను సాకారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నెలలో వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ట్రేడ్మెన్ కేటగిరీలో 14 మెంబర్స్, క్లర్క్ విభాగంలో 1 స్టూడెంట్ జాబ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా 4 విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికారు. ఇందులో 2 అమ్మాయిలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కలిపి 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మొదటి స్థానంలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ సెక్యూర్డ్ మెరిట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ తెలంగాణ స్టేట్. మాకు ఎంతోగానో మా చైర్మన్ సార్ సతీష్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మాకు అనుకూలంగా అన్ని గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన స్టడీ కానీ మంచిగా అవైలబుల్ చేశారు. నేను ఇక్కడ 24-25 బ్యాచ్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ వారు తెలుసుకొని ఢిల్లీ డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను 24లో జాయిన్ అయిన 2 నెలలకి నేను నేవీ రాశాను. కానీ నేవీ ఎగ్జామ్ నాది ఫస్ట్ అంటే పోయింది. గివప్ ఇవ్వకుండా నేను మంచి క్లాసులో విని పునాది మంచిగా కట్టుకొని ఆర్మీ పోస్టులు పడ్డ తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసి గ్రౌండ్ ఇక్కడనే అయ్యాను. ఇక్కడ గ్రౌండ్లో నాకు కోచ్ కార్తిక్ సార్ చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు గెట్ జాబ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఎమ్ థ్యాంకింగ్ టు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. ఇక్కడ మేనేజ్ స్టాఫ్ కానీ హోమ్లీ ఫుడ్ ఉంటుంది, గ్రౌండ్ బాగుంటుంది. ఇక్కడ అందరూ ఢిల్లీ డిఫెన్స్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, చైర్మన్ సార్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ అందరికీ జాబ్ రావాలని చాలా సపోర్ట్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. వంట గ్యాస్ ధర పెంపుకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపైన వంట చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో కంటే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ కనకయ్య, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ రవీందర్, మంజుల, తిరుపతి, శోభన్ బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రోజు కేంద్ర ప్రభుత్వము పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి రిఫిల్ చేసుకోవడానికి
ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ కరీంనగర్లో కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్లో జూన్ 18వ తేదీన నిర్వహించనున్న చెలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. తద్వారా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో కుటుంబాలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. ఎటువంటి సిఫార్సులు వివక్ష లేకుండా సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేముల సత్యమూర్తి, సుగుణాకర్ రావు, కటుకూరి దేవేందర్ రెడ్డి కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇట్లాంటి పరిస్థితులు జనరల్గా గవర్నమెంట్లు వాళ్ళ ప్రయారిటైజ్ తీసుకొని చేస్తారు, కానీ ఏది ప్రయారిటీ అనేది దానికి అనుకూలంగానే మేము ఉంటాము. అంటే కొంతమంది సంక్షేమం తీసుకుంటారు, కొంతమంది అభివృద్ధిని తీసుకుంటారు, కొంతమంది విద్య, కొంతమంది వైద్యం, వాళ్ళ ప్రయారిటీస్లో వాళ్ళు తీసుకుంటుంటారు. సరే, ఈ గవర్నమెంట్లో ప్రయారిటైజేషన్ వర్క్స్ లేవన్నప్పుడు టెండర్లు పిలవద్దు, టెండర్లు పిలుస్తున్నారు. పాత గవర్నమెంట్ల కంటే ఎక్కువ టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మాకు ప్రయారిటైజేషన్గా పేమెంట్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే రోజు పెరిగిపోతున్నాయి పెండింగ్ బిల్స్. ఏదైతే పేమెంట్ చేస్తున్నారు కానీ ఒక క్రమపద్ధతిగా ఒక బిల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏది ముందు వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అని మీకు ప్రైవేటైజ్ చేసిన వర్క్స్ పేమెంట్ ఇవ్వాలంటే ఇవ్వండి, వద్దనని మేము అనట్లేదు. ఎందుకంటే మీ డెవలప్మెంట్ గురించి మీరు చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళు కూడా మన పేమెంట్స్ మిగతా కింది వాళ్ళకు కూడా ఇవ్వని చెప్తున్నారు. లోకల్ గవర్నమెంట్ ఉన్న అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అలాగే చేశారు. ఎవరికైతే పేమెంట్స్ ప్రైవేటైజ్ చేయాలనుకున్నప్పుడు కింది వాళ్ళందరికీ పేమెంట్స్ ఇస్తుపోయారు. ఒక మానిటరింగ్ సిస్టంలో ఉన్న బిల్స్ ఎట్లా ఉన్నాయో ఈ రోజుకి ఇవ్వాలంటే ఈ రోజు కింద ఉన్న బిల్స్ అన్ని పేమెంట్ చేసేవారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేశారు. ఇప్పుడు కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ద్రోహులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ నుండి బీజేపీ నేతల వరకు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, ఉద్యమాలను అవమానపరిచే విధంగా ఉన్నాయని కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోస్తా ఆంధ్ర వాళ్ల కొబ్బరి చెట్లు మాడిపోయాడని అనడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులు తెలంగాణను ఆగం చేస్తున్నారని, గద్దర్ను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం, తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాదు ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి ఏసీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ గడ్డ అంటే ఏదో అందులో హుస్నాబాద్ గడ్డ అంటే మామూలుగా కాదు బిడ్డ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటంపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమ అనంతరం గ్రామాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ దిశగా తీసుకువెళ్లాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి, చిన్న నర్సయ్య, గ్రామ పాలకవర్గం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు వేగవంతమైన సేవల అందుబాటే లక్ష్యంగా వెంకటంపల్లి గ్రామానికి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ఆవిష్కరించారు. గ్రామ వెబ్సైట్లో గ్రామ చరిత్ర, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు, యువతకు ఉపాధి, విద్యా అవకాశాలకు సంబంధించిన సమాచారం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తాజా పథకాల వివరాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ అబూబకర్, ఎస్ఐ వెంకటరాజం, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత, వ్యవసాయ శాఖ ఏవో వినీతారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన బోనాల ఉత్సవానికి ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకొని డప్పు చప్పుల శివసత్తుల పూనకాలతో బైర్ల పూజార్లతో పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగిసింది. ఆర్పీఎల్ సీజన్ 4 పేరిట గత కొద్ది రోజులుగా జరిగిన పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా ఆడారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడాకారులు, యువకులు, గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని పలువురు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నాదేశం, మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య, జీడి వెంకటేశం, ముద్రాజ్, గ్రామ యువకులు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామంలో యువత అందరూ కలిసి మరి ఆహ్లాదకరంగా క్రికెట్ ఆడుకోవడం జరిగింది. యువతకు ఆటలలో రాణించడం మంచిది. మునుముందు కూడా ఈ క్రికెటే కాకుండా వాలీబాల్ లాంటి వేరే వేరే ఆటలు కూడా ఆడాలి. దానికి అంటే మా సభ్యులు ప్లేయర్స్ అందరం కలిపి మనిషికి 100 రూపీస్ వేసుకొని గ్రౌండ్ ఇట్లా సాఫ్ చేసుకోవడం కానీ అది చేసుకొని అంటే ఇంత ముందుకు వచ్చి మా ప్లేయర్స్ సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదములు. ట్రోఫీలు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన బొడ్డు తిరుపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము క్రికెట్ ఆడుతున్నామని తెలిసి గ్రూప్లో మెసేజ్ చూసి బొడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అకాల వర్షాలతో పంట నష్టం జరగవద్దని వేడుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా పంటలు పొట్ట దశలో ఉండడంతో గ్రామ రైతులు అకాల వడగండ్ల వర్షాలు పడకుండా ముడుపు కడతారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ రైతుల ఆధ్వర్యంలో గ్రామంలో పూర్తి స్థాయిగా పంటలు కోసి కొనుగోలు అవడంతో సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రైతులు, ఆలయ కమిటీ సభ్యులు కలిపి ముడుపు విప్పి ఉత్సవ మూర్తులను గ్రామంలో పురవీధుల గుండా ఊరేగించారు. గరుడ సేవ అనంతరం అకాల వర్షాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పండించిన పంట ధాన్యం క్షేమంగా ఇంటికి చేరి లాభం చేకూరేందుకు ఊరేగింపు చేపడతామని చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ అన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రైతులందరూ కూడా గరుడ సేవ ముగించుకుని ఆ రోజు అకాల వర్షాల వల్ల కానీ, వడగళ్ళ వల్ల వాన వల్ల కానీ, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ రైతులు పండించే పంటకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా ధాన్యం ఇంటికి చేరి దాని ద్వారా వారు తగిన లాభము, సంతృప్తి పొందే విధంగా దేవుడి కరుణ ఉండాలని, ఆశీర్వాదం ఉండాలని అనాదిగా వందలాది సంవత్సరాల నుంచి సీతారామస్వామి గుళ్ళో స్వామివారికి ముడుపు కట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా గరుడ సేవ నాడు కట్టిన ముడుపు వల్ల ఈ సంవత్సరము ఒక్క వరిగింజ కూడా నష్టం కలగకుండా ఆ భగవంతుడి యొక్క రామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షాలు ఉండటం వల్ల రైతులందరూ పండించిన పంట. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా ఉండి తలనీలాలు సమర్పించారు. కోడముక్కలు చెల్లించి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్లా సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్లతో కలిసి హాజరయ్యారు. హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని, కార్యకర్తలు ఎలాంటి భయం పడవలసిన అవసరం లేదని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతలుగా 73,000 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసిన ఘనత కేసీఆర్దేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో రైతు డిస్కం ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో వేధించడం సరైంది కాదని తెలియజేశారు. ఏం బాధపడద్దు, భవిష్యత్తు మనదే. నిన్నయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలిచ్చినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ శ్రీ అమ్మ భగవాన్ దేవాలయంలో సంపూర్ణ అవతార మూర్తులైన శ్రీ 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 పురుషోత్తమ అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, శృతి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కోహెడ, బెజ్జంకి, గన్నేరువరం, చిన్న కోడూరు మండలాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో మంత్రికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి అంజనీ మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పెద్దపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్, ధర్మ సంస్థాపకులు ఓరుగంటి సంపత్, మాదాపూర్ భక్త బృందం నారాయణ రెడ్డి, మంజులాజీ, పురోహితులు మొండయ్య, రాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.